సమ్మర్ వచ్చేసింది కదా! పిల్లలు ఎప్పుడు ఐస్ క్రీమ్ అంటారు కదా! మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా, హెల్తీగా, టేస్టీగా ఎవ్వరైనా చేసుకునే విధంగా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక అర లీటర్ దాకా పాలు తీసుకొని బాగా మరగనివ్వండి. కొంచెం బాగా మరిగి దగ్గరికయిన తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు పంచదార వేసుకొని, పంచదార మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. పిస్తా, బాదం, కాజు అది ఆప్షనల్ అండి. పిల్లలకి హెల్తీ కాబట్టి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్‌లో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్‌లో కొంచెం పాలు వేసుకొని, ఈ కస్టర్డ్ కలిపిన పాలని మిగితిన పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. లేకపోతే ఉండలు కడుతుంది. దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్‌గా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలను ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని బాగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసుకోండి, లేదా ఒక బాక్స్‌లోకి వేసుకొని 12-13 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్‌తో సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్‌గా అయిపోయే కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ. సూపర్‌గా ఉంటుంది. ట్రై చేయండి. థాంక్ యూ.